హరిహర వీరమల్లు మూవీ ప్రీమియర్ చూసి ఇప్పుడే రావడం జరిగింది. ఇండియా కన్నా కొంచెం ముందు, 1 డే ముందు ఇక్కడ రిలీజ్ అయింది. సో మూవీ చూసి వచ్చాను. అకార్డింగ్ టు మీ, నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకు సినిమా చాలా బాగా నచ్చింది. నాకు అక్కడక్కడ ఏవే హికప్స్ ఉంటాయి కానీ ఐ రియలీ డోంట్ కేర్. ఎందుకంటే మూవీ స్టోరీ కావచ్చు, ప్లాట్ లైన్ కావచ్చు, మూవీ ప్రోగ్రెస్ అయిన విధానం కావచ్చు, నాకు చాలా బాగా నచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ పొటెన్షియల్ని నేను 100% ఎంజాయ్ చేశాను. మోస్ట్గా ఆయన యాక్షన్ కొరియోగ్రఫీ, ద స్టంట్ కొరియోగ్రఫీ టాప్ నాచ్ అని చెప్పాలి. నాకు మూవీస్ గురించి అంత ఎక్స్ప్లెయిన్గా డీటెయిల్గా చెప్పలేను కానీ ఈ మూవీ చూసేంతసేపు నాకు ఎక్కడ ఏ ప్రాబ్లం అనిపించలేదు. మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పాలంటే ఐ హ్యావ్ టు గివ్ ఎ షౌట్ అవుట్ టు జ్యోతి కృష్ణ గారు. ఎందుకంటే కృష్ గారు చాలా బాగా రాశారు, ఐ హ్యావ్ నో డౌట్ ఆన్ దాట్. కానీ ఒకరి ప్రాజెక్ట్ని తీసుకుని మనం ఫిల్ చేయడం ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఐ నో పర్సనల్గా ఒక ప్రాజెక్ట్ని తీసుకుని దాన్ని మల్టిపుల్ హ్యాండిల్స్ అయితే ఆ ప్రాజెక్ట్ అవుట్పుట్ ఎలా ఉంటుందో ఐ కెన్ ట్రై టు అండర్స్టాండ్. బట్ ఈ పర్టికులర్ పాయింట్లో మాత్రం ఆ హికప్స్ ఏమీ లేవు, చాలా బాగా డెలివర్ చేశారు. ఐ రియలీ హ్యావ్ టు షౌట్ అవుట్ ఫర్ జ్యోతి కృష్ణ గారు. అండ్ ఏం రత్నం గారి వాల్యూస్ ఆర్ ఆల్సో రియలీ గుడ్. నా వరకు చెప్పాలంటే మూవీలో చెప్తున్న ఆ సైన్స్ కావచ్చు, ఆ సబ్జెక్ట్ కావచ్చు, ఆ ధర్మ అన్న టాపిక్ ఏదైతే ఉందో చాలా బాగా చెప్పారు. వేదాల గురించి, పురాణాల గురించి, ఎలా అయితే అవన్నీ ముఘల్ ఎంపైర్ టైంలో ఇబ్బంది పడ్డాయో, కోహినూర్ అనే సబ్జెక్ట్ని ఔరంగజేబ్ టైంకి ఎలా లింక్ చేశారు. ఆబ్వియస్గా దెర్ ఈస్ నథింగ్ టు లింక్ ఎగ్జాక్ట్లీ యాజ్ లింక్, బట్ పవన్ కళ్యాణ్ గారిని ఈ టాపిక్, ఈ హరిహర వీరమల్లు అనేది ఏదైతే ఒక హిస్టోరియన్స్కి లేని సబ్జెక్ట్, దట్ మీన్స్ ఇట్స్ అ ఫిక్షనల్ క్యారెక్టర్ని ఎంత బాగా ఈ టాపిక్లో బ్లెండ్ చేశారంటే ఆ ముఘల్ ఎంపైర్ టైంకి అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉండేవి, మనం ఎలా పన్నులు కట్టేవాళ్ళు, మిగిలిన వాళ్ళంతా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండేది అనేది చాలా బాగా చూపించారు. మీరు కానీ ఇఫ్ యు ఆర్ అఫోర్డబుల్, ద ప్రైస్ టికెట్స్ని మీరు అఫోర్డ్ చేయగలిగితే నాకు తెలిసి మీరు మీ ఫ్యామిలీతో ఈ వీకెండ్ వెళ్ళి చూడదగిన మూవీ, అండ్ మీకు కూడా నచ్చుతుందని నేను 100% అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.